నమస్తే అందరికీ. నేను మీ రాజమణి. ఈరోజు అనగా 11 ఆగస్టు 2025 ఉదయం 6:30 దాదాపుగా అంటే సుమారుగా ఏలూరు జిల్లా కోయలగూడెంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకే కన్న తల్లిని విచక్షణారహితంగా జ్ఞానాన్ని కోల్పోయి తన తల్లి అనే ఇది కూడా మరిచిపోయామని నడి రోడ్డు మీద నరికి చంపడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే జక్కుల లక్ష్మీ నరసమ్మ ఆమెకి 2 పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. ఆడపిల్లకు పెళ్లి చేసేసినది, భర్త చనిపోయినాడు. కొడుకు కూడా పెళ్లి చేసినది. కొడుకు పేరు వచ్చి శివాజీ. అతనికి 2 పిల్లలు. అతను పక్క గ్రామంలో ఉండడం జరుగుతుంది. ఈ జక్కుల నరసమ్మ అనే ఆవిడ మాత్రం, లక్ష్మీ నరసమ్మ మాత్రం కూరగాయలు అమ్ముతూ ఉండేది రోడ్డు పక్కన, సొంత ఇంట్లో ఉండేది. అయితే ఈ శివాజీ అప్పుల పాలైపోయాడు. అప్పులు తీర్చడానికి డబ్బులు లేక తల్లిని బాగా వేధించేవాడు. ఆ తరుణంలో ఆమె పైన 2 సార్లు కొట్టడం కూడా జరిగింది, అలా దాడి కూడా చేశాడు. అయితే ఆమె కూతురింటికి వెళ్ళేసి, ఆమె కూతురు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే, కూతురింటికి వెళ్ళి బాగా అయ్యాక కొంచెం మళ్ళీ కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చేసేది. సో ఈ క్రమంలో అతను మృగంలాగా మారిపోయి మరీ దారుణంగా ఈరోజు ఉదయం 6:30 క్రమంలో ఆమెతో మాట్లాడడానికి పిలిచి నడి రోడ్డు మీద ఆమెను విచక్షణ కోల్పోయి ఒక జంతువుని నరికినట్టుగా తల్లిని నరికి చంపినాడు. ఇదేంటంటే అసలు సభ్య సమాజం సిగ్గుపడే ఒక ఘటన, మానవ విలువలు చనిపోయిన ఒక ఘటన అనే చెప్పచ్చు మనం. లేకపోతే 9 మాసాలు కానీ పెంచిన తల్లిని అప్పుల పాలైన కారణాన డబ్బు కోసం, ఆస్తి కోసం చంపడం అనేది అసలు మన సమాజం ఎట్టుపోతుందనే ఒక ప్రశ్నని మనందరిలో మిగులుస్తుంది. ఇక్కడి నుంచి మరి ఇంకొక రకమైన విధానం ఏంటంటే, అసలు మనం చాలా బాధపడే విషయం ఏంటంటే, కొనవూపురుతున్న ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ సరైన సౌకర్యాలు లేని కారణాన ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఇంకో దగ్గర తరలించడం చూసారా. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన 108 కూడా కాల్ చేశారంట. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లే ముందు 108 కాల్ చేస్తే అసలు రానేలేదంట. ఇది పరిస్థితి ఏలూరు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి. మరి ఈ విషయం విన్న తర్వాత మరి ప్రభుత్వ మన యొక్క లీడర్లు కానీ, మన యొక్క రాజకీయ నాయకులు కానీ మరి దీనికి ఏం ఆన్సర్ ఇస్తారో తెలియదు. ఇది సో ఈ ఘటనలో మనకు అర్థమైన 2 విషయాలు ఏంటంటే, కన్న కొడుకు అంటే డబ్బు కోసం, ఆస్తి కోసం కన్న తల్లిని నరికి చంపుతాడు అనేది ఒక భయంకరమైన నిజం అనేది ఇతని ద్వారా మనకి అర్థమవుతుంది. కానీ అందులో అలా ఉండకపోవచ్చు. బట్ ఈ ఘటన అనేది మాత్రం ప్రతి ఒక్క తల్లిలో ఒక భయాన్ని రేగొట్టిస్తుంది, అంతే కదా. రెండోది, కొనవూపురుతో ఉన్న జక్కుల లక్ష్మీ నరసమ్మని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తుంటే 108 రాలేదు. తిరిగి హాస్పిటల్కి కష్టపడి తీసుకెళ్తే ఆటోలో అక్కడ సౌకర్యాలు లేక ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఇంకో హాస్పిటల్కి అంటే చూడండి అబ్బా, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చూడండి. ఈరోజు లక్ష్మీ నరసమ్మ ప్రాణము ఆమె కొడుకు తీసినాడా, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి సరిగా లేకపోవడం వల్ల మరి మన 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 దేశం తీసిందా అనేది మనమే ఆలోచించుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ అబ్బాయి, ఈ శివాజీ తన తల్లిని నరికి చంపే ఒక వీడియోని ఎవరో దూరం నుంచి తీసి దాన్ని సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేశారు తెలుసా. ఇది సోషల్ మీడియా దౌర్భాగ్యం అనమాట. సోషల్ మీడియాలో ఇట్లాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఏమనంటే, గంజాయి మత్తులో తల్లిని నరికి చంపిన కొడుకట. వాడు దగ్గరికి వెళ్ళి, ఆ వీడియో తీసినాడు, దగ్గరికి వెళ్ళి అతన్ని దగ్గరుండి గంజాయి తీసుకున్న టెస్ట్ చేసి తీసినట్టుగానే పెట్టింది సోషల్ మీడియా పరిస్థితి. అంటే అసత్య ప్రచారాలు ఎంత నిర్లజ్జగా, భయం లేకుండా మరి ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో తెలియదు. మరి ఇలాంటి అసత్య ప్రచారాలని చేసేవాళ్ళని కానీ, అర్థమైందా, మరియు రాజకీయ స్వలాభం కోసం అమాయకుల్ని బూతులు తిడుతూ, ఎక్స్పోజ్ చేస్తూ, ఫేమస్ అవ్వాలనుకునే వాళ్ళని కూడా విచ్చలుడిగా వదిలేస్తూ మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది అనేది కూడా మరో క్వశ్చన్. ఆలోచించుకోండి మన సమాజం ఎట్టుపోతుంది అనేది. ఈరోజు లక్ష్మీ నరసమ్మ, జక్కుల లక్ష్మీ నరసమ్మ ఆమె కొడుకు చంపేయడం ఏమో కానీ
ఈ నీతి బయటకు వచ్చి సమాజం ఎలాంటి దుస్థితి, ఎంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనే విషయాలు బయటకు వచ్చాయి.